ప్రియమైన దేవుని సంఘమా, మరొకసారి మీ అందరికీ ఈ లెంటు ధ్యానములకై ప్రభు పేరిట ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము ఒక వ్యక్తిని కలుసుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి మన ఇంటికి రావాలి అని అంటే ఉండాల్సినటువంటి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అని అంటే ఆ వచ్చేవారి కోసము ఇంటిని శుద్ధి చేసుకుంటాం. అలాగే వచ్చేవారు కూడా ఆ ఇల్లు చూడముచ్చటగా వారు ప్రవేశింపదగినట్టుదిగా ఉండాలని వారు ఆశపడతారు. కనుక ఇది సర్వసాధారణమైనటువంటి మానవ ధర్మం. మరి దేవుడు మనలను కలుసుకోవాలి. దేవుడు మనలను కలుసుకోవాలి. దేవుడు మనతో మాట్లాడాలి. దేవుడు మన జీవితాన్ని దర్శించాలి. అంటే ఏం చేయాలి? అలాగున దేవుడు దర్శించడానికి దేవుడు చెప్పిన నియమం ఏమైనా ఉన్నదా అంటే, ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు మనము చదువుకున్న ఈ లేఖన భాగంలో మరి మొట్టమొదటి వచనంలోనే దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ధూపం వేయడానికి ఒక ధూప వేదికను చేసుకోవాలి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. ప్రభువు మనల్ని కలుసుకోవడానికి, ప్రభువు మనల్ని దర్శించడానికి, ప్రభువు మన దగ్గరికి వచ్చి ఆనందించడానికి ఒక ధూపవేదిక సిద్ధం చేసుకోమని చెప్తా ఉన్నాడు. ఆ ధూపవేదిక మీద ప్రభు దిగి వచ్చి మనతో మాట్లాడతాడట. అందుకనే 6వ వచనంలో ఆ ధూపవేదిక సిస్టమ్ అంతా కూడా ఎలా ఉండాలో చెప్పి, అనంతరం 6వ వచనంలోనికి వచ్చేటప్పటికి సాక్ష్యపు మందసమునొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీది కరుణాపీఠము మీ నెదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ధూపవేదిక ఎలా ఉండాలి? ధూపవేదిక ఎలా ఉండాలి అని అంటే చచ్చౌకముగా ఉండాలి. చచ్చౌకముగా అంటే ఎటు చూసినా అది నలుచదరంగా ఉండాలి. ఏ మూలకి నుంచి ఏ మూలకి నువ్వు కొలిచినా ఒకటే లెవెల్తో ఉండాలి. 4 అడుగులు పొడవు ఉంటే 4 అడుగులు వెడల్పు ఉండాలి. సో పొడవు వెడల్పు ఏ కార్నర్ నుంచి నువ్వు చూసినా సరే అది నలుచదరంగా ఉండాలి. సో చచ్చౌకము అంటే అలాంటి మాట. అందుకనే మనకి 4 రోడ్లు కలిసే చోట ఏమంటారు? 4 రోడ్లు చౌరస్తా అంటారు కదా. సో నలుదిక్కులలో కూడా అది ఎలా ఉండాలా? సరి సమానముగా ఉండాలా. సో దేవుడు చెప్పినటువంటి మాట అది. గనుక ఈ ధూపవేదికకు సంబంధించినటువంటి సిస్టమ్ అంతా కూడా ప్రభు చెప్పాడు. దాన్ని తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్రకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? తుమ్మకర్రకి ఉన్న స్పెషాలిటీ, దానికి చెదలు పట్టదు. నెంబర్ 1, తుమ్మకర్రకి చెదలు పట్టదు. తుమ్మకర్రతో ఇల్లు కట్టుకునేవారు తుమ్మకర్రతోనే ఎక్కువగా దర్వాజాలు పెట్టుకుంటారు. కారణం ఏంటి అని అంటే దానికి చెదలు అనేది పట్టదు, పురుగు పట్టదు, దాన్ని తినేసేది ఏది ఉండదు. అది ఎంత కాలమైనా సరే అది అలాగనే ఉంటుంది. తుమ్మకర్రకుండే మరొక లక్షణం చేదు దానికి ఉంటుంది. అది చాలా చేదుగా ఉంటుంది. అందువలన ఏది కూడా పురుగు పుట్ర దానికి చేరదు. సో అందుకనే దేవుడు తనను కలుసుకునడానికి వచ్చేటువంటి వ్యక్తితోనే కానీ, దేవుడు ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చేటప్పుడు అతని జీవితం వేరే దానితోటి మలినమై ఉండకూడదు. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఆ వ్యక్తి జీవితాన్ని మరొకటి తాకి మలినం చేసేటట్లుగా ఉండకూడదు. సో గనుక మన ఆధ్యాత్మిక జీవితం అది దేవుడు కోరినట్టుదిగా ఉండాలి అని అంటే లోక మాలిన్యం అనేటువంటిది ముట్టకూడదు.
లోకమాలిన్యం అనేది అంటకూడదు. లోకమాలిన్యము ఆ వ్యక్తి జీవితం మీదకి ప్రాకడానికి వీలు లేదు గనుక అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను కలుసుకోవాలి, నేను నీతో మాట్లాడాలి, నేను నీకు అనేకమైన సూచనలు ఇవ్వాలి, నేను నీకు భవిష్యత్తును గూర్చిన విషయాలు చెప్పాలి, భవిష్యత్తులో ఏమి ఎలా జరగబోతుందో నీతో చర్చించాలి అని అంటే మొదటిగా నీ జీవితం ఎలా ఉండాలి అని అంటే ఏ మలినము కూడా అంటినట్టిదిగా ఉండకూడదు. సో దీనిని బట్టి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక విషయం ఏంటి, ఆధ్యాత్మిక సత్యము ఏమిటి అని అంటే ప్రతి వ్యక్తి కూడా ఏ విషయంలోనైనా సరే, నీ లైఫ్లో ఏ కార్నర్లో నుంచి అయినా సరే మాలిన్యం అనేది నీ దరికి రాకూడదు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ది ప్రాసెస్ ఆఫ్ హౌ వీ కెన్ బిల్డ్ an altar where God comes and talk to us and gives a vision for the future. ఆమేన్. భవిష్యత్తుకు దేవుడు నీకు ఒక దర్శనాన్ని, భవిష్యత్ సంబంధమైన విషయాలు నీకు తెలియచేయడానికి దేవుడు నీ జీవితంలో ఉండాలని కోరుకున్న క్రమం అది. అంతేగాని ఎట్లా పడితే అట్లా ఉంటూ, ఎట్లా పడితే అట్లా జీవిస్తూ, మలినమైన ఆలోచనలతోటి, మలినమైన తలంపులతోటి, లోక సంబంధమైన మర్యాదలతోని మనము నడుచుకుంటూ ఉండడం వలన దేవుడు మన దగ్గరికి రాడు. అందుకనే ప్రభు అంటాడు, నేను నిన్ను అక్కడ కలుసుకుంటాను అని అంటాడు. సో మన జీవితం ఎక్కడ ఉండాలి, దేనికి దగ్గరగా ఉండాలి అని అంటే దేవుడు అంటున్నాడు, శాసనముల మీద కరుణాపీఠము ఎదుట దానిని ఉంచుము అని అంటాడు. సో మన జీవితం దేవుడిచ్చిన శాసనాల ఎదుట అది నిలబడాలా, దేవుడిచ్చిన శాసనాలతో దాని ఎదుట మనము నిలవబడి దేవునికి ధూపం వేయాలా. ఆమేన్ కదా. మనము 5వ వచనంలో లేక 6వ వచనంలో అదే కదా మనం చూస్తాం. సెకండ్ పార్ట్లో, అనగా శాసనముల మీది కరుణాపీఠమును ఎదుట నీవు దానిని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. ఆమేన్. ఏం చేయాలా? శాసనముల ఎదుట దానిని ఉంచాల. దేవుని శాసనం, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని ధర్మ విధులు, వాటి ఎదుట మన జీవితము నుంచుకొని దేవునికి ధూపం వేయాలా. ఆమేన్. హల్లెలూయా. మరి ధూపం ఎప్పుడెప్పుడు వేయాలా? ధూపం ఎప్పుడెప్పుడు వేయాలా? అక్కడే మనం క్రింది 7వ వచనంలో చూస్తాం. అహరోను ప్రతి దినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపమును వేయవలెను. ఆమేన్. ఏం చేయాలంట? ప్రతి ఉదయాన్న, ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ డే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్ అండ్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ త్రూ అవుట్ యువర్ లైఫ్, ప్రతిరోజు, ప్రతిదినం, ప్రతి వారం, ప్రతి మాసం, సంవత్సరం అంతా, ఇలాగన నీ జీవితకాలం అంతా నీవు ప్రతిరోజు దేవుడి సన్నిధిలో ధూపము వెయ్యాలా. ఆమేన్. అందుకొరకే దేవుడు ఈ సిస్టాన్ని ఇచ్చాడు, అందుకొరకే దేవుడు ఈ పద్ధతిని పెట్టాడు. దేవుడు ప్రతి నిత్యము మనలను కలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయము, ప్రతి సాయంత్రము ప్రభువు మనలను కలుసుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ ప్రతి ఉదయం, ప్రతి సాయంత్రం మనము ప్రభువును కలుసుకోవడానికి ఆయన శాసనాలు మన ముందు ఉండాలా. దేవుని శాసనాలకు మనం అతి దగ్గరగా ఉండాలా. దేవుని శాసనముల ఎదుట ఉండి మనము దేవునికి ధూపము వేయాలా. అంత మాత్రమే కాకుండా ధూపం వేసేటప్పుడు ఏం చేయాలా? ఆ ధూపం వేసేటప్పుడు పరిమళ ద్రవ్యములను మనము వేసేటప్పుడు ఏం చేయాలా అనంటే ప్రదీపములను చక్కబరుచుకోవాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ప్రదీపములను చక్కబరుచుకోవాలి. ఈ ప్రదీపములకు ఒక 2-3 అర్థాలు ఉన్నాయి. మీరు దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సరే ధూపవేదికను సమీపించినప్పుడు దీపవృక్షం కూడా ఉంటుంది. దీపవృక్షము ఒకటే కాండముగా అది చేయబడుతుంది. దాని నుంచి ప్రదీపాలు ఇలాగ వస్తాయి. సో ఈ
ఒక్కటే కాండముగా ఉన్నటువంటిది దేవుడై ఉంటే, ఆ దేవుని బిడలమైనటువంటి మనము మన కుటుంబాలతో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనకు ప్రదీపాలము. హల్లెలూయా. సో గనుక ఇందులో మనము చేయాల్సిన పని ఏంటంటే, దేవుడి సన్నిధికి మనము ఎప్పుడైతే వస్తూ ఉన్నామో మనము బాగా వెలిగించబడాలా. మన కుటుంబంలో బిడ్డలు వెలిగించబడాలా, మన కుటుంబ సభ్యులు వెలిగించబడాలా, మన బంధుమిత్రులందరూ కూడా దేవునికి అటాచ్మెంట్ అయ్యి వారంతా కూడా వెలిగించబడాలా. దేవునికే మహిమ కలుగును గాక. అలా వెలిగించబడాలి అని అంటే ఆ దీపములు, ప్రదీపాలకు ఏముంటుందయ్యా అంటే ఒత్తులు ఉంటాయి కదా, ఆ ఒత్తులని ప్రతిరోజు కూడా ఏం చేస్తూ ఉండాలంటే సరి చేస్తుండాలంట. ఉదయాన్నే అది బాగా వెలగాలి అని అంటే రాత్రంతా వెలిగినప్పుడు ఆ ఒత్తికి ఏమవుతుంది, కరుడు గట్టి ఉంటుంది కదా, ఆ కరుడు గట్టినటువంటి దానిని కట్ చేయాల. సో కట్ చేసి మరలా పరిమళ ద్రవ్యం వేసి మరలా దాన్ని వెలిగించి ధూపం వేయాల. అలా ఉదయకాలాన్ని వెలిగించినటువంటి ఆ దీపము సాయంకాలం వరకు వెలిగినప్పుడు, సాయంకాలం వరకు వెలుగుతూ ఉండగా మరలా ఏం ఏర్పడుతుంది, మరలా ఆ దీపము వెలిగే దానికి కరుడు గడుతుంది. దాన్ని కట్ చేయాలా. దాన్ని కట్ చేసి మరలా ఏం చేయాలా, ధూపం వేయాలా. ధూపం వేసిన తర్వాత ఆ ధూప ద్రవ్యములు వేసినప్పుడు, ఆ ప్రత్యేకమైన పరిమళ ద్రవ్యములను వేసినప్పుడు ధూపం పైకి వెళుతూ ఉన్నది. దేవుడు వాటి యందు ఆనందిస్తూ ఉన్నాడు. ఇది మన జీవితానికి ఏం సూచిస్తుందంటే, ఉదయం నుండి సాయంకాలం లోపట మన జీవితంలోనికి ఏమైనా ప్రవేశిస్తే, మన ఆలోచనలోకి ఏమైనా చెడ్డయి చొప్పించబడి ఉంటే, నిరుపయోగమైనటువంటివి ఏమైనా మన దేహంలోనికి కానీ, మనసులోనికి కానీ, హృదయంలోనికి కానీ చొప్పించబడి ఉంటే వాటిని కట్ చేసుకోవాలా, వాటిని తొలగించుకోవాలా. మనము మరలా ప్రత్యేకించబడాలా. ఫ్రెష్గా మరలా దేవుని సన్నిధిలో మనము పరిమళ ద్రవ్యములను వెయ్యాలా. ఆమేన్. సో అదే చెప్తా ఉన్నాడు. సో మన జీవితం దేవుని ఎదుట కనబడడానికి, మన జీవితం దేవుని ఎదుట నిలబడడానికి, ప్రభు మన దగ్గరికి రావడానికి ఉదయమైనను సాయంత్రమైనను మనము చేయవలసినది ఏంటి అని అంటే, మరి జీవితాన్ని చక్కబరుచుకోవాలా. ఆమేన్. జీవితాన్ని చక్కబరుచుకున్న తరువాత పరిమళ ద్రవ్యముల ధూపమును దేవునికి వెయ్యాలా. ఆ పరిమళ ధూప ద్రవ్యమును వేసినప్పుడు ప్రభు అక్కడ మన జీవితాన్ని చూస్తూ ఆయన మనతో మాట్లాడతాడు, ఆయన మనతో సంచరిస్తాడు, ఆయన మనతో ఏ విషయాలు సంచరించి మనకి చెప్పాలో ఆ విషయాలు ఆయన చెప్తాడు. ఇంకా సాయంకాలమును కూడా సేమ్ అదే ఉంటుంది. 8వ వచనంలో, మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపమును వేయవలెను, అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? నిత్యమైన ధూపం. ఇది ఉదయ సాయంకాలాలు చేయటం, ఇది శాశ్వత కాలంగా నిత్యమైనటువంటి ధూపముగా మన జీవితాలు ఉండాలి అని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే ఇది గ్రహించినటువంటి భక్తుడు దావీదు 141వ కీర్తనలో మరి దేవుడికి ఏ విధంగా మరి ఉదయ సాయంకాలపు ధూపములను వేయబోతున్నాడో ఆయన ఈ మాటలు చెప్తా ఉంటాడు. 141వ సంకీర్తన మొదటి 2-3 వచనాలు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా యొద్దకు త్వరపడి రమ్ము. నేను మొర్రపెట్టగా నా మాటకు చెవియొగ్గుము. నా ప్రార్థన ధూపము వలెను. నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలెను. నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ భక్తుడు మరి మనము పరిమళ సువాసన కలిగిన ధూపం ఏ విధంగా వేయగలమో,
ఈ రోజున మన దగ్గర మనము వేయగలిగిన పరిమళ ద్రవ్యం యొక్క ధూపం ఏ విధంగా ఉంది అని అంటే, ఆయన అంటున్నాడు 2వ వచనంలో, ప్రార్థనే పరిమళ ద్రవ్య ధూపముగా దేవుని సన్నిధికి వెళుతుందట. ఆమేన్. మన ప్రార్థన దేవుడి సన్నిధికి పరిమళ ద్రవ్య ధూపముగా వెళుతుంది. ఆమేన్. ఈ ప్రార్థన ఏం ప్రార్థన? స్తుతి ప్రార్థన. ప్రార్థనలో రకాలు మనకి తెలుసు. ఏమేమి ప్రార్థనలు? స్తుతి ప్రార్థనలు, కృతజ్ఞత ప్రార్థనలు, అలాగనే ఇతరుల కొరకు చేసే ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ధర్మాలు చేసే ప్రార్థనలు, స్వస్థత కొరకు చేసే ప్రార్థనలు, దేశము కొరకు చేసే ప్రార్థనలు, ఇలా అనేకుల రక్షణ కొరకు చేసే ప్రార్థనలు, విమోచన కొరకు చేసే ప్రార్థనలు, విడుదల కొరకు చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా దేవుడి సన్నిధికి ఎలా వెళతాయట? ధూపం వలె వెళ్తాయంట. అందుకనే కదా మరి సొలొమోను భక్తుడు మరి ప్రార్థన చేసేటప్పుడు 2వ దినవృత్తాంతముల గ్రంథములో ప్రభు ఈ మాట సెలవిస్తాడు. ఏమని? మరి 7వ అధ్యాయం 14వ వచనంలో, నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికిన ఎడల, తమ చెడు మార్గములను విడిచిన ఎడల, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను, వారి మొరలను, వారి యొక్క ప్రతి తప్పిదములను అన్నిటిని క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు చెప్పినటువంటి మాట ఇది. గనుక దేవుడు ఒక దేశమును కానీ, ఒక దేశంలోని ప్రజలు కానీ, ఆ దేశంలో ఉండేటువంటి పౌరులే కానీ మరి దేవుడి సన్నిధికి వచ్చి వారు ఎప్పుడు ఏ విషయంలో కొరకై ప్రార్థన చేసినా వారు తమ జీవితాలను సరిచేసుకుంటూ దేవుని సందులో వారు వేసేటువంటి ప్రార్థన ధూపం అక్కడ దేని గురించి చెప్తా ఉన్నాడు? మీరు కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మరి ఆ ముందు అధ్యాయంలో మరి దేశం మీదకి పలు రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు, బాధలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ప్రభువా సహాయము చేయని సొలొమోను ప్రార్థన చేస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. 16వ అధ్యాయంలో ప్రార్థన ప్రారంభమైనప్పుడు ఒక దేశం మీదకి కానీ, ఒక కుటుంబం మీదకి కానీ, ఒక రాజ్యం మీదకి కానీ వచ్చేటువంటి సమస్యలు ఏమైతే ఉన్నాయో ఆ సమస్యలన్నిటినీ ఎత్తిపట్టి, ఆ సమస్యలు అప్పుడు ప్రజలు నీ వద్దకు వస్తే ఆ సమస్యల కొరకు నీవు ఆకాశము నుండి ఆలకించి వారికి జవాబులు దయచేయి ప్రభువా, వారి సమస్యల నుంచి వారికి విడుదల కలిగజేయి ప్రభువా, వారికి పరిష్కార మార్గములు తెలియచేయి ప్రభువా అని సొలొమోను ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏమని అంటాడంటే, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను, బాగానే ఉన్నది, కానీ వారి మీదికి ఈ విధములైనటువంటి ఆశీర్వాదాలు, స్వస్థతలు, విడుదలలు కావాలి, రావాలి అని అంటే వారు ఏం చేయాలంట? తమను తాము తగ్గించుకోవాలా. తాము తగ్గించుకోవడమే కాదు, వారి యొక్క దుష్కార్యములను అన్నిటినీ, నిరుపయోగమైనటువంటి తలంపులను, ఉద్దేశాలను అన్నిటినీ కూడా తొలగించుకోవాలా, మరి ప్రార్థన చేయాలా. అప్పుడు నేను వారి దేశాన్ని బాగు చేస్తా, ఆ దేశాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతా, ఆ దేశంలోని పౌరులకు సర్వ సమృద్ధిని కలుగజేస్తా అని దేవుని యొక్క సమాధానం. దేవునికి మహిమ కలుగును గాక. సో దీనిని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే, ఈ లెంట్ డేస్లో మాత్రమే మనము ఇలాగున ధ్యానం చేసుకుంటూ ప్రార్థనలు చేసుకుంటూ ఉండడం కాదు, కానీ ప్రతి దినము మనము బ్రతికినంత కాలము ఉదయ సాయంకాలములు దేవుని సన్నిధిలో మనము నిలబడాలా, కనబడాలా, పరిమళ ద్రవ్యముల ధూపము ప్రార్థనగా ఆయన సన్నిధికి వెయ్యాలా. ఆమేన్. చేస్తున్నామా? ప్రతి ఉదయ సాయంకాలములు దేవునికి మనము పరిమళ ద్రవ్యముల ధూపమును వేస్తున్నామా? లెంట్ డేస్ వచ్చింది కాబట్టి ఉదయం సాయంకాలం పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి వస్తున్నాం. మరి లెంట్ డేస్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి? దేవుడు ఇక్కడ చెప్పాడు కదా, అది నిత్యమైనటువంటి కట్టడ, నిరంతర ధర్మం. అది 30వ అధ్యాయం నిర్గమాకాండంలో లాస్ట్లో మనం అదే కదా, ఇది మీకు నిరంతర ధర్మం.
ఉదయ సాయంకాలాలు మీరు ఆ పని చెయ్యాలి అని ప్రభు చెప్పాడు. ఇందాకనే మనం చదువుకున్నాం కనుక. సో సాయంకాలాన ఉదయకాలాన చేసే ప్రార్థనలు బాగానే ఉన్నాయి. సాయంకాలాన్ని ఏంటంట, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం అంటాడు భక్తుడు దావీదు 141వ కీర్తన 2వ వచనంలో. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. సాయంకాలం కూడా ఏం చేయాలంట? పిల్లలు పెద్దలు దేవుని సన్నిధికి రాగానే ఏం చేయాలా? మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయాలా? ఏం చేయాలా? చిన్నలు పెద్దలు యవనస్తులు అందరూ దేవుని మందిరంలోనికి రాగానే మొదటగా చేయవలసిన పని ఏంటి? మోకరించి చేతులెత్తి ప్రార్థన చేయాల. అది నీవు ఉదయ సాయంకాల నైవేద్యములు దేవునికి నీవు అర్పిస్తున్న పరిమళ ద్రవ్యముల సువాసనగా దేవుడు చూస్తాడు. ఆమేన్. దేవుని మందిరంలోనికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కూర్చోవటం, ఇష్టం వచ్చిన ముచ్చట్లు చెప్పుకోవటం కాదు. అది దేవుడికి ఇష్టమైనది కాదు. అందుకని దావీదు భక్తుడు, నేను చేసే ఈ ప్రార్థన, చేతులెత్తి నీకు చేసేటువంటి ప్రార్థన, నన్ను నేను అప్పగించుకొని నీకు సంపూర్ణముగా సరెండర్ అయి చేసేటువంటి ప్రార్థన నీ దృష్టికి అంగీకారములగును గాక. ఉదయ సాయంకాలముల ధూప ద్రవ్యముల నైవేద్యములను నేను ఇస్తున్నట్టుదిగా నీకు అది అంగీకారములగునుగాక అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా క్రిందికి మనం చదివినట్లయితే ఇప్పుడు ఆయన ప్రార్థన ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో, ఈ చేతులెత్తి ఏ విధమైన ప్రార్థన చేస్తున్నాడు? 3వ వచనం, యెహోవా నా నోటికి కావలి ఉంచుము. చాలండి, ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఏంటంట? చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఇప్పుడు ఏమంటున్నాడంటే అంగీకారముగునుగాక అన్నాడు. బాగానే ఉంది. ప్రభువా నువ్వే నీ చిత్తం వచ్చినట్టుగా చేసుకో. చాలామంది బాప్తిసం పొందండి, యేసు ప్రభుని అంగీకరించండి, మారు మనసు పొందండి అంటే ఆ దేవుడు పిలుచుకోవాలండి. ఎవరండి? ఆ దేవుడు పిలుచుకోవాలండి. ఆ దేవుడు మనసు ఇయ్యాలండి. ఆ దేవుడు చెప్పినప్పుడు చూస్తానండి అంటారు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? భక్తుడు ఏమంటున్నాడు? ప్రభువా నీవే నా నోటికి కావలి ఉంచుము. ఆ ప్రభు పిలుచుకుంటే వచ్చేస్తానండి. ఆయన ఎప్పుడో చెప్పాడు, పిలుచుకుంటానే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. దేవుడు పిలుస్తానే ఉన్నాడు, దైవజనుల ద్వారా చెప్పిస్తానే ఉన్నాడు, ఇరుగు పొరుగు వారి ద్వారా చెప్పిస్తానే ఉన్నాడు, పరిశుద్ధుల ద్వారా చెప్పిస్తున్నాడు, భక్తుల ద్వారా చెప్పిస్తున్నాడు, సంఘ సహవాసంలో తోటి సంఘ బిడ్డలతోటి చెప్పిస్తానే ఉంటాడు. దేవుడు అవకాశం ఉన్న ప్రతిసారి మనకు చెప్తూనే ఉంటాడు. కానీ మనమేం చేయాలా? దేవుడిని అడగాల. అదే అంటాడు కదా భక్తుడు, నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని వదలటం లేదు. ఇక నెక్స్ట్ ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? నా నోటి ద్వారా నేను చేసే ప్రార్థనలు, ఉదయ సాయంకాలములు నేను చేసే ప్రార్థనలు నీ దృష్టికి అంగీకారములు అవ్వాలి అని అంటే నా నోటి ద్వారా దోషాలు దొరలకుండా ఉండడానికి దానికి కాపుదల నువ్వు ఇవ్వు ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఆమేన్. నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. అబద్ధములాడు పెదవులు అని మనం నేర్చుకుంటాం కదా. సో జారి మాట బయటికి రాకుండా పెదవులు కాసేసాయి నాయన, మూసేసాయి ప్రభు అంటాడు. ఒక్కొక్కసారి మనకి కోపావేశంతో లోపటి నుంచి రౌద్రం బయటకు వస్తుంది, సంస్కృతం బయటకు వస్తుంది. అది రాకుండా ఏం చేస్తాం? ఒక్కొక్కసారి మింగేస్తాం. భక్తుడు అంటున్నాడు, ప్రభువా అది నువ్వు చేయి నాయన, నా పెదవుల నుంచి కాని మాటలు బయటికి రాకుండా వాటిని ఏం చేయాలా? కాపు పెట్టుము, క్లోజ్ చేసేయి, జిప్పేసేయి. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడకుండా, ఇష్టం వచ్చినటువంటి భాష్యాలు చెప్పకుండా, విన్నదానికి ఏదో సొంత భాష్యాలు చెప్పుకోకుండా ఉండడానికి నా పెదవులకు కాపు పెట్టుము. ఇంకేమంటాడు 4వ వచనం, పాపము చేయు వారితో కూడా నేను దుర్నీతి కార్యములలో జొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరుగనీయకుమో. దేవునికి మహిమ కలుగును గాక.
ఇంకేమంటున్నాడు? పాపం చేసేవారితోటి, దుర్నీతి కార్యములు చేసేవారితోటి నేను కూడా కలిసిపోయి ఉండేవాడిలాగా ఉండకుండా చెయ్యి ప్రభువా. వాట్ ఏ వండర్ఫుల్ ఎగ్జామినేషన్, వాట్ ఏ వండర్ఫుల్ పిటిషన్ దట్ హీ ఈస్ గివింగ్ టు గాడ్. ఒక అద్భుతమైనటువంటి ఫిర్యాదు దేవుని దగ్గర చేసుకుంటున్నాడు, మనవిని చేసుకుంటున్నాడు, పిటిషన్ పెట్టుకుంటున్నాడు. ప్రభువా, పాపం చేసే వారితో కూడా నేను జ్వరపడకుండా. కొంతమంది కదా తానా అంటే తందానా అంటుంటారా అని అంటుంటామే, ఇదే అన్నమాట. కొంతమంది ఏదైతే చెప్తా ఉంటే అది అవును కరెక్టే, అవును కరెక్టే అని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జ్వరబడి తానా అంటే తందానా అంటూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లోకి నేను జ్వరబడకుండానట్లుగా, అలాగనే నా మనస్సు దుష్కార్యమునకు తిరగనీయకము. మనస్సు ఏ దుష్కార్యములోనికి జ్వరబడకుండా నా మనస్సును కూడా కాపుగాయి ప్రభువా అని అడుగుతూ ఉన్నాడు. ఉదయ సాయంకాలములు మనము చేయవలసినటువంటి ప్రార్థనలు దేవుడి సన్నిధికి మరి పరిమళ ద్రవ్య ధూపముగా అది వెళ్ళాలి అనంటే, ఇదిగో ప్రభువా ఇలాగున నా జీవితాన్ని కాపు పెట్టు అని అంటున్నాడు. ఇంకా క్రిందికి గనక చదివినట్లయితే, వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక. ఏంటంట? కదా, అంతకుముందు కూడా చెప్పాను, భోజనం పెట్టి రారావాడిని వేసేద్దాం, రారావాడిని లేపేద్దాం, వాడికి స్పాట్ పెట్టేద్దాం. ఆ రుచికరమైనటువంటి భోజనములను తిని నా మనసు దుష్కార్యములకు తిరగకుండా సహాయం చేయి ప్రభువా అని దేవుడిని అడుగుతున్నాడు ఉదయ సాయంకాలాలు. సో అందుకనే ప్రభు అంటున్నాడు, నీవు ధూపవేదికను సిద్ధం చేసుకో నీ కొరకు. ఉదయ సాయంకాలములలో ఇలాగున ప్రార్థన ధూపం వెయ్యి, అప్పుడు నేను నీ మధ్యలో సంచరించి నీ యొక్క ప్రార్థనను అంగీకరించి నీ సమస్యలను, అనారోగ్యములను అన్నిటికీ పరిష్కారమును చూపుచు నిన్ను శ్రేష్టమైన వాడినిగా నిలబెడతానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 5వ వచనంలో ఇంకొక అద్భుతమైనటువంటి మాట, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంట? నీతిమంతులు, దేవుని బిడ్డలు ఎవరైనా మనకు ఒక హెచ్చరిక చేస్తే, ఒక గద్దింపునిస్తే, అది ఎట్లాంటిదంట? తైలాభిషేకముగా ఉండేటట్లుగా చేయి ప్రభువా అంటున్నాడు. ఆయన మనస్సులో మాట ఏమంటున్నాడు తెలుసా? ఎవరైనా ఏదైనా నాకు ఒక సలహా సూచన ఇచ్చారా, నన్ను సరిచేయటానికి ఇష్టపడుతున్నారా, అలాగున వాళ్ళు గనక నన్ను సరిచేయడానికి, కొట్టడానికి వాళ్ళు ఇష్టపడితే అది నేను తైలాభిషేకముగా తీసుకుంటాను ప్రభువా అంటున్నాడు. అంత మాత్రం కాదు, నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. అవండి, ఇవాళ రేపు పాస్టర్ గారు ఏమైనా దేవుని తరపు నుంచి సలహాలు సూచనలు ఇస్తే త్రోసేసేవాళ్ళు ఎంతమందో, తిరస్కరించేవాళ్ళు ఎంతమందో, సంఘాలు మార్చేవాళ్ళు ఎంతమందో. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, సరే సంఘాలు మార్చుకుంటే వాళ్ళ ఇష్టం, నో ప్రాబ్లం. కానీ ఒక నక్క గురించి ఎప్పుడు చెప్తా ఉంటా. నక్క అంట భూమికి అప్పు చేసిందట. నక్క భూమికి అప్పు చేసిందట. ఎంతకీ భూమికి ఆ అప్పు తీర్చట్లేదట. భూమి చూసి 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 ఏంటి నక్క బావగారు నా అప్పు తీరుస్తలేదు అని అందంట. వామ్మో, ఈ భూమి ఎప్పుడో మర్చిపోయింది అనుకున్నాను, బాగానే గుర్తుపెట్టుకుందే, అందుకని ఏం చేయాలా, ఇక్కడి నుంచి ఇంకో సాటుకు పోదాం, ఈ భూమి దగ్గర ఉండకుండా ఇంకో సాటుకు పోయిందట. అక్కడికి పోయి కూర్చుందట. అక్కడికి పోయి కూర్చున్న తర్వాత భూమి కాసేపు అలుపు తీసుకొని ఇచ్చి నక్కకి, ఏంటి నక్క బావగారు బాగున్నారా, నేను ఒక మాట అంటే ఏంటి ఇలాగ దాటిపోతున్నారు అందంట. ఓయ్ బాబోయ్, భూమి ఇక్కడ కూడా ఉందా
అనుకుని మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ అరణ్యం వైపు వెళ్ళిందట. ఆ అరణ్యం వైపు పరిగెత్తి అలిసిపోయి బాగా చెమటలు పట్టేసినాయి. ఓ చెట్టు కింద కూర్చొని అలసట తీర్చుకుంటా ఉందట, చెమట ఆరబెట్టుకుంటా ఉందట. అంత తీరిన తర్వాత మరలా భూమి, ఏంటి నక్కబాబు గారు, నిన్న అప్పు గురించి అడుగుతుంటే ఇలాగా పారిపోయి ఏంది నీకు ఈ బాధ అంటే, వామ్మో నువ్వు ఇక్కడ కూడా ఉన్నావా అంటుందంట. మళ్ళా అంటే దేవుడి సంఘం అనేది నువ్వు యాడికి పోయినా నీతో మాట్లాడేది దేవుడు. భూమి స్థానంలో దేవుడు ఉంటే నువ్వు యాడకన్నా పరిగెత్తు, నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, అక్కడ కూడా గద్దింపులు ఉంటాయి, అక్కడ కూడా క్రమశిక్షణ ఉంటుంది, అక్కడ కూడా నిన్ను క్రమపరిచే పద్ధతే ఉంటుంది తప్ప ఈ ఆడకపోయిన మొదట్లో కాస్త మురిపి ఉండొచ్చు, మొదట్లో నిన్ను ఆహ్వానించవచ్చు, మొదట్లో నువ్వు చేసిన పనులకు వాడు ముచ్చటపడి నీకు అవకాశాలు ఇవ్వచ్చు. కానీ దేవుని పద్ధతి దాటిపోతున్నావు అని అనుకున్నప్పుడు, గ్రహించినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆ దైవజనుల్లో నుండి, ఆ దైవజనురాళ్ళల్లో నుండి, ఆ దేవుని సన్నిధిలో ఉండే పెద్దలు, పరిశుద్ధులు, నీతిమంతులు లాంటి వారిలో నుండి గద్దింపును ఇస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ భక్తుడు అదే అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకది ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు అదొక తైలాభిషేకం, అది నా జీవితంలో నేను అంగీకరించకుండా ఉండే సంఘటనలు నాకు దూరమవునుగాక అంటాడు. హల్లెలూయా. వాటిని నేను ఎప్పుడూ త్రోసివేయను అని అంటాడు. సో గనుక ఇంకా మరొక మాట, వారి దుష్క్రియలను చూచియు నేను తప్పక ప్రార్థన చేయుచూ ఉన్నాను. ఆమేన్. అంత మాత్రం కాకుండా ఈ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, నేను ఇదిగో ఇలాంటి వారి దుష్క్రియలన్నిటిని చూచి నేను వారి కొరకు ఏం చేస్తున్నాను, తప్పకుండా ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వస్తాడు ఖచ్చితంగా. నీవు నీ కుటుంబం కోసము, నీ వ్యక్తిగత జీవితం కోసము, నీ పిల్లల కోసము, నీ సమాజం కోసం, నీ సంఘం కోసం అక్కడ జరుగుతున్నటువంటి దుష్కార్యములను చూచినప్పుడు మానక నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విని ఏం చేస్తాడు, విని మనల్ని కలుసుకొని వాటిని సరిచేయడానికి దేవుడు కృప చూపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనములో అంటాడు, యెహోవా నా ప్రభువా, నా కన్నులు నీ తట్టు చూచుచున్నవి, నీ శరణు జొచ్చుచున్నాను, నా ప్రాణమును దారబోయకుము. నా నిమిత్తము వారు ఒడ్డిన వలల నుండి, పాపము చేయు వారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము. నేను తప్పించుకొని పోవచ్చు ఉండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందురు గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ప్రభువా నీవే నన్ను తప్పించి కాపాడు నాయనా, నేను తప్పించబడి కాపాడబడుచుండగా దుష్టులు ఏ వలలనైతే ఒడ్డుచు ఉన్నారో, వారు భక్తిహీనులు ఏ విధములైనటువంటి పన్నాగములు పన్నుచున్నారో, వారు త్రవ్వుకున్నటువంటి గుంటలలో, వారు వేసుకున్నటువంటి వలలలో వారే చిక్కబడుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నన్ను అట్ట చేస్తారా, నన్ను ఇట్టంటారా, నన్ను అట్లంటారా, ఇదంటారా, ఇప్పుడే కడిగేస్తా, కడిగి పారేస్తానని ఆవేశంతో మనం చేయాల్సిన పని ఏం లేదు. దేవా, భక్తుడు చెప్పుచున్న మాట, నా నోటికి కావలి కాయుమో, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమో, పాపము చేయు వారితో నేను జ్వరబడకుండానట్లుగా నాకు సహాయము చేయము, నా మనస్సును నీవే నీ వైపుకు తిరిగేటట్లుగా చేయము, రుచికరమైన భోజనముల వైపుకు నేను తిరగకుండానట్లుగా సహాయం చేయము. అలాగనే నీతిమంతులు గద్దించినప్పుడు, దైవ సేవకులు గద్దించినప్పుడు అది నాకు ఉపకారంగా మలుచుము. అలాగనే వారు నన్ను గద్దించినప్పుడు అది నాకు తైలాభిషేకముగా మలుచుము. ఇదిగో వాటిని నేను ఎన్నడను త్రోసివేయకుండా ఉండేలాగా సహాయం చేయము. ఇదిగో ఇలాంటి క్రియలు చేసే వారి కొరకు నేను నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభువా. ఇదిగో నాయన, అయినప్పటికీ వారు నా వైపు
చేస్తున్న ప్రతి చెడు కార్యాలను నీకే అప్పగిస్తూ ఉన్నాను. నా కన్నులను నీ వైపే త్రిప్పుచూ ఉన్నాను. నేను నీ శరణే జొచ్చుచూ ఉన్నాను. నీవే నన్ను తప్పించుము. నేను ఇలాగన తప్పించబడుట అన్యులు చూచును, అలాగనే భక్తిహీనులు చూచును. వారు నా కొరకు చేసిన వాటిలో వారే చిక్కబడుదురు అని, తాను చేసుకున్న దానికి వారే చిక్కబడును అని ప్రార్థన చేస్తున్నాడు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయ సాయంకాలమున ప్రభు చెప్పినట్లుగా మన జీవితాలకు ఏం చేద్దాం? ధూపవేదికను సిద్ధం చేసుకుందాము. ఆమేన్. ధూపవేదికను సిద్ధం చేసుకున్న మనము ప్రతిరోజు ఉదయ సాయంకాలాలు ఆ ప్రదీపములు వెలిగించుటకు మరి క్రమయుతమైన జీవితాన్ని కలిగి ఉందాము. సరి చేసుకోవలసిన విషయాలను సరి చేసుకుందాము. అప్పుడు దేవుడు వచ్చి మనలను కలుసుకొని ఆనందించి మనకు ప్రతి విధములైన సహాయ సహకారములను అందించి కాపుదల, భద్రత, క్షేమము, ఆయుష్, ఆరోగ్యములను ప్రసాదిస్తాడు. ఈ ఉదయకాలమున మనందరికీ ప్రభు అతి కృప దయచేయును గాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.